చాలా మంచిగా అనిపిస్తుంది. కూటమి వచ్చేసి భారీ విజయంతో టీడీపీ వైసీపీకి చిత్తు చేసేసింది. ఎటువంటి పులిందల్లో ఏ రోజు కూడా ధీటుగా మామూలు పోలింగ్ బూత్లో ఏజెంట్లు కూర్చోలేదు ఇప్పటి వరకు. కానీ బీటెక్ రబీ వల్ల సాయంత్రం వరకు అన్ని చోట్ల ఏజెంట్లు కూర్చోబెట్టి ఓట్లు వేయించారు. అక్కడ చాలా మెజార్టీ తగ్గించాము వైసీపీకి. పోయినసారి దాదాపు 1,00,000 చిల్లర మెజార్టీ వచ్చింది. ఈసారి కేవలం 60,000 మాత్రమే వచ్చింది జగన్కి. కడపలో కూడా అవినాష్ రెడ్డిని ఓడించాము. అక్కడ ఎక్కువ ఎందుకంటే నెగిటివ్ ఓటు షర్మిల వచ్చేసింది. షర్మిల పోటీ చేయడం వల్ల అవినాష్కి చాలా దెబ్బ తగిలింది. అందులో మెయిన్ చాలా ఎఫెక్ట్ వచ్చేసి యువతకు నిరుద్యోగత, తర్వాత సామాన్యులపైన ఎక్కువ నెలకు 10,000 ఇచ్చేసి అన్ని కూరగాయల రేట్లు A to Z అన్ని ఆయిల్ ప్యాకెట్లు అన్ని సామాన్య నిత్యావసర ధరలు అన్నీ పెంచేశాడు. ట్యాక్సెస్ పెంచేశాడు. ఈ టికెట్స్ వచ్చేసి రోజుకు మామూలుగా 5 ఏళ్ళలో 4 సార్లు 5 సార్లు పెంచాడు. ఇలా చాలా బాబాయ్ అన్ని టికెట్స్ పెంచేశాడు. ప్రతి ఒక్కటి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒకటి పెంచలేదని చూపిస్తే అసలు ఏది చూపించలేడు. ఇది రేట్లు ఇది పెంచలేదని ఏది చూపించలేడు. అన్ని A to Z పెంచేశాడు. అదే బాబాయ్ హత్య కేసు ఒకటి అది జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే షర్మిల వాళ్ళ కూతురు వచ్చేసి నెక్స్ట్ బాబాయ్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరు వివేకానంద హత్య వాళ్ళ కూతురు సునీత కూడా చాలా పోరాటం చేసింది అవినాష్ మీద. కానీ దీని రిజల్ట్ ఇంకా తేలలేదు. దాని ఎఫెక్ట్ చాలా పడింది అనమాట. అంటే ప్రధానంగా ఏ కారణాలు అనుకోవచ్చు ఓడిపోవడానికి? ప్రజా తీర్పు కూడా మరి వన్ సైడ్ దాదాపు 160 సీట్లు కూటమికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో నేను అభివృద్ధి చేస్తేనే మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పిండు కదా. అభివృద్ధి చేసేండు. ఎలా చేసిండు? ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకే పంచాడు. నువ్వు డబ్బులు పంచితే ఏం లాభము? ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినా కూడా అతను తన ఫ్యామిలీ మొత్తాన్ని గడపగలడు. 20,000 25,000 ఉద్యోగం ఇచ్చినా కూడా తన ఫ్యామిలీ మొత్తాన్ని గడపగలడు. నువ్వు ఇంటికి 10,000 వేస్తే మిగతా 11 నెలలు ఎలా గడుపుతాడు? అది మెయిన్. వాలంటీ సిస్టమ్ వచ్చేసి 5,000 ఏం సరిపోతుందండి? 5,000 సాయంత్రం సిట్టింగ్ వేస్తే 5,000 డబ్బులు సరిపోవు. 5,000 నెలకు 5,000 ఏం సరిపోతుంది? సరిపోయి 5,000 ఏ మాత్రం సరిపోవు. మినిమం 15,000 to 20,000 ఉండాలి యువతకి. ఒకవేళ ఊర్లో ఎందుకంటే ఖర్చులు తక్కువ ఉంటాయి కాబట్టి. టౌన్లో ఇక్కడైతే మినిమం 25 to 30K ఉండాలి. అట్లా అందుకు ఎక్కువ ఉద్యోగత లేదు. ఐటీ కంపెనీలు లేవు. ఏమంటే అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు అంటాడు, రేపు ఈరోజు గుడ్డు పెట్టింది అంటాడు, రేపు పిల్లలు లేపింది అంటాడు. ఇది అసలు హౌ ఇట్ పాసిబుల్? ఐటీ అంటే అదేనా? ఐటీ అంటే ఒక డెవలప్మెంట్ ఉండాలి. ఒక హైట్ వస్తే ఒక యువత బాగుపడుతుంది. ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం బాగుపడతాయి. ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. అవి తెలుసుకోవాలి ఐటీ శాఖ మంత్రి అంటే. అందుకు మెయిన్ యువత వచ్చేసి పోయినసారి 2019లో రెండు వచ్చేసి కూటమి లేదనమాట. జనసేన విడిపోయింది, ఇక్కడ టీడీపీ విడిపోయింది. అప్పుడు ఓటు చీల్చ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక్కడ 10కి 3 ఓట్లు జనసేనకు పడాల్సింది ఆటోమేటిక్గా వైసీపీకి పడేసాయి. అందుకు పోయినసారి కూడా టీడీపీకి ఏం తక్కువ ఓట్లు ఏం పడలేదు. దాదాపు 39% ఓట్ షేరింగ్ పడింది, 40% వైసీపీకి పడింది. అది ఇప్పుడు కాస్త రివర్స్ అయింది. 35% వైసీపీకి పడింది, 40% టీడీపీకి పడింది, 6% జనసేనకు పడింది, 1% బీజేపీకి పడింది. ఈ 3 కూటమి పడడం వల్ల అది వన్ సైడ్ అయిపోయింది అంతే. అంటే మరి ఈ విధంగా ఏకపక్షంగా ప్రజా తీర్పు ఉంటుందని అసలు ఊహించిండ్రా? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంటే దాదాపు 18 సీట్లు రావాలి కానీ 11 సీట్లతో సరిపెట్టుకున్నది. దీనికి మెయిన్ కారణం అంటే అదే ఇప్పుడు కూటమి వల్ల అది వన్ సైడ్ అయిపోయింది. ఎందుకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మినిమం ఒక 30 సీట్స్ అన్న వస్తాయని అందరూ అంచనా వేశారు. బట్ అది కూడా డిలే అయిపోయింది. 11 సీట్లకి పరిమితం అయిపోయింది. అది ప్రజలు ఏకపక్షంగా వీళ్ళందరూ వైసీపీ ఎమ్మెల్యేలందరూ వారి యొక్క మాటలతో అందరినీ భయపెట్టారు, తిట్టడము. అసలు వాళ్ళకి అధికారం అంటూ లేకున్నా అసలు వాళ్ళు మాట్లాడే సంబంధం లేదు. మీటింగ్ దేనికి పెట్టాము, ఏది మాట్లాడతామో అది సంబంధం ఉండదు. ఏమన్నా మీటింగ్లోకి వచ్చాము, ప్రెస్ మీట్ ముందుకు వచ్చామంటే పవన్ కళ్యాణ్ గురించి వాడు 3 పెళ్ళిళ్ళు, ఒక రాజకీయ నాయకుడిగా వాడు ఎప్పుడు ప్రవర్తించలేదు. అధికారం ఉంది కదా అని ఎవరో బ్యాక్ సైడ్ చెప్పినట్టు మాట్లాడతారు వాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అయితేమి, కొడాలి నాని అయితేమి, నగిరి రోజా అయితేమి, వీళ్ళందరూ అమ్మటి రాంబాబుడు, నెక్స్ట్ వచ్చేసి గోరంట్ల మాధవ్ గంట అరగంట అనుకుంటా, వీళ్ళందరూ ప్రజలను ఎలా సేవ్ చేయాలి, ఎలా కాపాడాలి, రాష్ట్రాన్ని ఎలా బాగుపడాలని చూడకోకుండా వాళ్ళ యొక్క అవసరాల కోసం ఒకరిని తిట్టడము ఇలా చాలా చేశారు. ప్రజలు దానికి బాగా వెన్నుపోటు పరిచారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు బయటికి రావడం, ఆమె ప్రభావం అక్కడ కొంతవరకు కూడా చూపించలేదు. ఇక్కడ జనసేననేమో పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ అన్ని స్థానాలు గెలిచింది. అదేవిధంగా ఇక్కడ బీజేపీ కూడా
మేము ఇక్కడ బలంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా దాదాపు 8 సీట్లు గెలవడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఇదంతా? బీజేపీ అనేది ఒక స్టేట్ పాలిటిక్స్ కాదండి. బీజేపీ అనేది ఒక కావు కింద నీరు లాంటిది. అది ఎప్పుడు డెవలప్ చేసుకుంటే దానికే తెలియదు. దానికి అవసరమైనప్పుడు ఏ రాష్ట్రాన్నైనా అధిగమిస్తుంది అనమాట. ఒకప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనకు బీజేపీ అనేది లేదు. పోయినసారి పుంజుకుంది, ఈసారి ఎంపీ సీట్లు 8 గెలిచింది, ఎమ్మెల్యేలు కూడా 8 గెలిచింది. ఇంకొక సీట్ వస్తే ఎంపీ సీట్లు డామినేట్ చేసేయచ్చు. కానీ ఈక్వల్లో ఉంది ఇప్పుడు. ఇది బీజేపీ అనేది భారత రాష్ట్రీయ పార్టీ కాబట్టి ఎప్పటికైనా అది పుంజుకుంటుంది. స్టేట్ మొత్తానికి, దేశం మొత్తానికి, అది మన భారతదేశం మొత్తానికి పరిపాలించాలి కాబట్టి అది అందరితో కూటమి ఉంటుంది. అది కూడా ఎప్పటికైనా డెవలప్ చేసి నెక్స్ట్ ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా పోటీ చేసి 25 నుండి 30 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తుంది.